నిజామాబాద్ మార్కెట్ యార్డులో గందరగోళం నెలకొంది. ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రవేశపెట్టిన ఈనాం సాఫ్ట్వేర్ పసుపు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. బహిరంగ వేలంలో పసుపు కొనుగోళ్లు జరుపుతున్నారు అధికారులు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో గందరగోళం నెలకొంది. ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రవేశపెట్టిన ఈనాం సాఫ్ట్వేర్ పసుపు రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో బహిరంగ వేలంలో పసుపు కొనుగోళ్లు జరుపుతున్నారు అధికారులు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈనాం సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2014 ఏప్రిల్ 14న ఈనాం 1.0 వర్షన్ సాఫ్ట్వేర్ ను ప్రారంభించారు. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఇక్కడి పంటను ఈ వేలంలో కొంటుండడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈనాం సాఫ్ట్వేర్ అధికారులు 2.0 వర్షన్ కి అప్డేట్ చేశారు. ఈ విధానం నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. రైతు ఫోన్ నంబర్, మరికొన్ని వివరాల నమోదుతో లాట్ ఐడి కేటాయింపు మరింత ఆలస్యమవుతుంది. ఈనాం సాఫ్ట్వేర్ 2.0 సాఫ్ట్వేర్ ఇష్యూ గురించి నిజామాబాద్ మార్కెట్ కమిటీ అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో పాత పద్ధతి కొనసాగించామని చెప్పారు. అయితే పాత 1.0 వర్షన్ కూడా ఇప్పుడు పనిచేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన బాటపట్టారు. తాత్కాలికంగా బహిరంగ వేలం పాటలో పసుపు కొనుగోళ్లు కొనేలా వ్యాపారులను ఒప్పించారు మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు. సాఫ్ట్వేర్ వల్ల మనకు ప్రాబ్లం ఏర్పడ్డదో 1O నుంచి 2O సడన్ మనీ మార్చడం జరిగింది. అది మార్చడం వల్లనే ఏదైతే 2O అన్నది ఏదైతే ఉందో అది మాకు కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. సాఫ్ట్వేర్లో మేము ఎట్లా చేయాలి, దాన్ని ట్రైనింగ్ చేసుకోవాలా, మనం దాన్ని ఒక వారం 10 రోజులు దాని మీద సర్చింగ్ చేస్తేనే దాన్ని మనం తీసుకుపోవడానికి ఆస్కారం ఉంది. అయినా కూడా ఇబ్బందులే. ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే ఇలా రైతు పేరు ఫీడ్ చేయాలి, రైతు ఫోన్ నెంబర్ ఫీడ్ చేయాలి, రైతు ఓటీపీ చెప్పాలి. ఆ టైం వరకు అంటే ఒక్కొక్క రైతుకు 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మాకు నిజామాబాద్ మార్కెట్ని 1 వేకే ఇప్పియాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం కూడా చెప్పినాం, మా తుమ్మల మా మంత్రి గారు కూడా ఇదే 1 వేని కావాలని మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం ఈనాం మార్కెట్ యార్డుల్లో 2.0 వర్షన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రవేశపెట్టిన ఈనాం 2.0 కొత్త సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు. దీంతో పసుపు రైతులు, అధికారులు తంటాలు పడుతున్నారు. నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. మొత్తం యావత్ దేశంలోనే మార్కెట్ నిజామాబాద్ పెద్దది. నెంబరు ఆన్లైన్లో చేయడం రైతుది అదొక పద్ధతి మంచిదే. అంటే రేటు కూడా మనకు తెలుస్తుంది, మాలు ఆడుకోతుందని తెలుస్తుంది. కాబట్టి అది ఆన్లైన్ చేయడం మంచిది. అది తొందరగా చేసి మంచిగా రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పి చేస్తే బాగానే ఉంటుంది. రేటు మాత్రం ఇది గిట్టుబాటు అవుతలేదు. ఖచ్చితంగా 15,000 పైన ఉంటేనే పసుపులు పెట్టిన వాళ్ళు బతకగలుగుతారు. 15,000 పైన లేకుంటే ఏం మిగిలాయి. పెండలు కానీ జీతాలు పెరిగిపోయినాయి, కైకిలు పెరిగిపోయినాయి, ఎరువులు పెరిగిపోయినాయి. ఇలా ఎలాంటి లాభం లేదు. మరీ అన్యాయంగా ఉంది. కానీ చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న బీటు తొందరగా ఓడగొట్టుకొని పాత పద్ధతిగా అయినా ఈ ఆన్లైన్ సిస్టమ్ అయినా కొద్దిగా తొందరగా ఓడగొట్టుకొని చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్లస్ మాకు గిట్టుబాటు ధర కూడా పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా పడిపోయిందండి. రైతు అనేది ఎప్పుడు మోసపోతూనే ఉన్నాడు. దళారు వ్యవస్థలలో రైతు ఎప్పుడు మోసపోతున్నాయి. మేము పండించిన పంటకు బరాబరి టైంకు రేటు రాకపోవడం వల్ల బాగా ఇబ్బందులు. ఒకళ్ళకొకళ్ళు చూడకుండా ఆన్లైన్లే కరెక్ట్, ఓకే. దీనికి కాకపోతే దిగుబాటు లేక మాకు 15-18 వేలు అమ్ముతేనే మేము బాగుపడతాం. ఒకవేళ ఇది మళ్ళా ధరలు తక్కువైంది అనుకో, మళ్ళీ మొన్న 10 ఏళ్ళు బంద్ అయినట్లు మళ్ళీ పసుపు బంద్ చేస్తాం. ఆ దుకాణ పొల్లు ఈగలు కొడతారు. బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు చేస్తున్నా ఆన్లైన్ లో కొనుగోళ్లు చేసి ఉంటే అధిక ధరలు వచ్చేవంటున్నారు రైతులు.